హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చిక్కుడుకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు చిక్కుడుకాయలు తీసుకుని నీట్గా శుభ్రం చేసుకుని కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఈ చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/2 kg, టమోటాలు 2, ఆనియన్ 1, పచ్చిమిర్చి 3, కరివేపాకు, కొత్తిమీర. కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా గరిటెతో తిప్పుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయాలి. ఆనియన్స్ అనేది కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. నేను ఇలా కట్ చేసుకున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలను కూడా ఆయిల్లో వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక మనం ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఇలా మధ్యలో కర్రీ అనేది మూత అనేది పెట్టుకుంటూ మూత అనేది తీసుకుంటూ కర్రీని మధ్యలో అడుగంటకుండా కలుపుతూ కర్రీ అనేది మగ్గనివ్వాలి. ఉడికిన తర్వాత టమాటాలు 2 పండిన టమాటాలు అనేది వేసుకోవడం వల్ల కర్రీ టేస్టీ అనేది బాగుంటుందండి. అలాగే టమోటా కూడా ఈజీగా మగ్గిపోతుంది. ఇలా చేయడం వల్ల పసర వాసన అనేది రాదండి. కొంతమంది ఏంటంటే ఆనియన్స్ వేయించాక టమోటాలు వేస్తారు. దానివల్ల ఏంటంటే పసర వాసన అనేది వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, పసర వాసన అనేది రాదు, కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కర్రీ అంతా మిక్స్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా కర్రీని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల కారం అనేది ఆ ముక్కలకి పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా కలుపుకుంటూ కర్రీని ఉడకనివ్వాలి. ఇప్పుడు కర్రీ చిక్కుడుకాయ ముక్కలు అనేవి మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని కర్రీ అనేది మంచిగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపి ఉడకనివ్వాలి. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు కర్రీ అనేది మూతతో క్లోజ్ చేసి ఉడకనిద్దాం. ఇలా మధ్యలో మూత తీస్తూ కర్రీని కలుపుకుంటూ ఉడకనివ్వాలి. వాటర్ అనేది సగం వరకు ఇరిగిపోయేంత వరకు కర్రీని కలుపుకుంటూ కర్రీని ఉడకనివ్వాలి. చూసారా, ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. వాటర్లో చిక్కుడుకాయల్ని బాగా ఉడికించుకోవాలి. వాటర్ అనేది సగం వరకు ఇరిగిపోవాలండి. ఇలా ఉండడం వల్ల కర్రీ టెక్స్చర్ అనేది కర్రీ చూడడానికి కూడా బాగుంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కర్రీ అనేది సర్వ్ చేసుకోవడమే అండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఈ కర్రీని మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.